ముఖ్యంగా ఈరోజు మరి ఎస్ఓసి బైబుల్ స్టూడెంట్స్కు మరి సంఘం యొక్క ప్రాముఖ్యత గురించి మరి లాస్ట్ టైం చెప్పడం జరిగింది. మరి దీని యొక్క అభివృద్ధి ఏంది, దీనిది ఎలా ఉండాలి దానికి ఈ యొక్క అంశం మనము సబ్జెక్టు కానీ మరి టాపిక్ కానీ తీసుకోవడం జరిగింది. మరి మనం అంశంలోకి వెళ్ళే ముందు మరి ఒక చిన్న ప్రార్థనతోని మనం ఈ యొక్క కార్యక్రమను ప్రారంభించుకున్నటకు కోరుచున్నాను. మొదటిగా ఎస్ఓసి కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ యేసు పరిశుద్ధ నామమున మీ అందరికీ వందనములు శుభములు కలుగును గాక. ఒక ప్రార్థన. పరలోకమందున్న ప్రేమ గల మంచి తండ్రి, మీ పాదములకు వెళ్ళలేని వందనాలయ్యా. ఆశ్చర్యకరుడవు, అద్భుతకరుడవు, నీతిమంతుడా, న్యాయమంతుడా. మరి తండ్రి దేవా, మరి ఇక్కడైతే ఏదైతే నాయనా ఈ యొక్క కార్యక్రమంలో నాయనా మీ యొక్క కృప ఆశీర్వాదములు, మీ సన్నిధి, మీ చిత్తం లేని ఏది జరగదు తండ్రి. మరి ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డను నాయన, మరి ఎవరైతే నాయన బైబిల్ ట్రైనింగ్ చేస్తున్నారో ఆ బిడ్డలందరినీ నాయన మరి ఈ హస్తంలోకి అప్పగిస్తూ నాయన మీ యొక్క సన్నిధిలో నాయన వచ్చిన ప్రతి బిడ్డను నాయన మరి దీవించి ఆశీర్వదించి నాయన ఏ వాక్యమైతే వాళ్ళు మరి మీ నాయన మీ ద్వారా నా త్రూ చెప్పించడం పలికినప్పుడు తండ్రి వారిని మరి సరి అయిన మరి జ్ఞానముతో నాయన మంచి మనసుతో నాయన మరి వినే చెవులు నాయన చూసే కన్నులు అన్నట్టు తండ్రి మరి దాన్ని వారు గ్రహించి ఆ యొక్క వాక్యమును నాయన మరి వినుటలో బిడ్డలను దీవించి ఆస్వాదించి మరి నేను చెప్పుచుండగా తండ్రి నీ యొక్క సన్నిధి నుంచి ఈ యొక్క కార్యక్రమాలంతా నీ మహిమతో నడిపించమని ఈ కొద్ది వినుబ శ్రేష్టమైన యేసు పరిశుద్ధ నామమున బ్రతిలాడి ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ ఆల్ ఆఫ్ యూ. ప్లీజ్. మనము గత బైబిల్ క్లాసులో మరి గత వారం మనం తీసుకున్న దాంట్లో మరి సంఘము గురించి చెప్పినాం కదా, అది పార్ట్ 1. తర్వాత దాంట్లో ఏంటంటే మనము ఆ యొక్క విషయంలో మనం ఏం చెప్పుకున్నామంటే సంఘము అని అది ఏంటి, ఎలా ఆ సంఘం అనే దానికి మరి దాని యొక్క ప్రాముఖ్యత, చర్చ్ ఏంది, అసలు ఎందుకుంటే ఈ చర్చ్ అనేది ఏ విధంగా ఎలా ఉపయోగపడుతుంది, ఏ విధంగా దాన్ని మనము ఒక సాధనంగా కానీ యంత్రంగా ఉపయోగించుకొని సువార్తను ప్రకటించుటకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంశం మీద మనము చెప్పడం జరిగినది. మరి ఇప్పుడు ఏంటంటే సంఘము, మందిరము, చర్చ్ అనేది ఇది ఏ విధంగా మన యొక్క దేవుడి వాక్యము చెప్పుటలో అభివృద్ధి చెందాలి, దీని యొక్క అంచెలంచెలుగా ఏ విధంగా మనము సంఘంలో మనం వాక్యమా లేకుంటే ఇంకేమా చెప్పితే సంఘం ఏ విధంగా విస్తరిస్తుంది, సంఘం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, సంఘంలో ఏ విధంగా మరి సంఘస్థులు వచ్చి మరి ఎవరైతే ఇక్కడ స్టూడెంట్స్ బైబిల్ ట్రైనింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క సరి అయిన ఈ యొక్క వాక్యముని విని మరి సంఘాల్లో చెప్పుతుంటే మరి సంఘస్థులంతా చర్చకు కావలసినంత మరి ఒక సంఖ్య పెరిగి మరి దినదినాభివృద్ధి చెందడానికి మనం ఏమి చేయాలి, సంఘం కోసం ఏ విధంగా మనం పోరాడే, సంఘంలో మనం ఎట్లా ఉంటే మన ప్రవర్తన ఏంది, మన నడవడిక ఏంది, మరి మనం ఏ విధంగా మరి సంఘస్థులను మరి కన్విన్స్ చేసి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో మరి ఏ విధంగా చెప్తే మరి సంఘస్థులు మరి సంఘాలు అభివృద్ధి చెందుతాయి, వాళ్ళని ఏ విధంగా అట్రాక్ట్ చేయాలి, ఏ విధంగా దేవునిలోకి నడిపించాలి, ఏ విధంగా ఆత్మలను కూడా రక్షించాలి అనే ఒక అంశం మీద మనం ఇప్పుడు చెప్పుకోవడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మనం ఏం చేస్తామంటే దయచేసి ఏదైతే నేను వాక్యం చెప్పబోతున్నానో మీరందరూ కొద్దిగా మీ యొక్క మనసు కానీ మీ యొక్క చూపులు కానీ మీ యొక్క మరి అంతర్యం ఉన్న ఆ యొక్క భావమును మీరు ఉన్న కొద్దిసేపు కాన్సన్ట్రేషన్ ఏకాగ్రతతో వినాలని మీకు మనవి చేస్తూ మనము అంశంలోకి వెళుతున్నాం. మనము చర్చ్ ఆల్రెడీ మీకు ఇది గత వారంలో మీకు చెప్పాను. అయితే మనం ఆదివారం వచ్చే వరకు సండే వస్తుందంటేనే మనం ఏమైనా బలవంతంగా ఏంటి అనుకుంటారంటే దయచేసి మీరు ఇది కేర్ఫుల్గా వింటే మీరు కూడా రేపటి నాడు మరి సంఘంలో చిన్న చిన్న సంఘాలు ఏ విధంగా ఇట్లా దినదినాభివృద్ధి, సంఘాల సంఖ్య ఏ విధంగా అభివృద్ధి, వాక్యం చెప్తే ఏ విధంగా మరి సంఘస్థులను మనము ఒక
సంఘం అంటే మనం ఏ విధంగా మరి సంఘాన్ని అభివృద్ధి చేద్దాం అనేది ఒకటి దీంట్లో ముఖ్యంగా ఉంటుంది. కనుక మనము సండే వచ్చిందంటే ఏం చేస్తారంటే చాలామంది అబ్బా 7 దినాలు కష్టపడినాం భయ్, ఒక దినం రెస్ట్ తీసుకుందాము అని ఏం చేస్తారంటే కొందరు మ్యారేజ్లు కానీ ఫంక్షన్స్ కానీ తర్వాత ఇంకేదైనా ఫ్యామిలీతో కానీ ఆ విధంగా వెళ్ళడానికి వాళ్ళు ప్లాన్ చేస్తుంటారు. అంటే దీని అర్థం ఏంటంటే దేవుని ఎడల ఎవరికైతే వేర్ దెర్ ఇస్ ద విల్ దెర్ ఇస్ ద వే, మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఆ మనసు ఉండాలంటే నీవు దేవుడి యందు ఉండాలి, నీ హృదయం దేవుని యందు ఉండాలి. నీవు దేవుడిని నీ హృదయంలోకి ఆహ్వానించి ఆయన భయభక్తులకు లోబడి ఉన్నప్పుడే నువ్వు కరెక్ట్గా చర్చ్కు వస్తావని మనము ఎవరైతే సంఘస్థులు ఉంటారో వారికి మనము ఏ విధంగా కన్విన్స్ చేసి వాళ్ళని ఏ విధంగా మరి దేవుని యొక్క వాక్యంలోకి సంఘముకు రావాలంటే మనం ఏ విధంగా చేయాలనేది దీంట్లో ఉంది. అయితే ఈ విధంగా ఏం చేస్తారంటే కొందరు పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్స్కి కానీ లేకపోతే ఇంకేం చేస్తారు, మరి ఆరాధన సమయము మనం అన్ని సమయాలు పాటిస్తామండి. చర్చికి రావాలంటే ఇంక్లూడింగ్ నేనైనా కూడా చర్చికి రావాలంటే మనం ఏది ఇంట్లో మిస్గాన్యం ప్రతిదానికి మనం టైం అనేది ప్రతి విషయంలో మరి ఎందుకు మనం దేవుడి విషయంలో చర్చి విషయంలో సమయానికి మనం ఎందుకు మనము కాము, ఆ టైంకి ఎందుకు రాము? 5 అంటే 5 గంటలకు రావాలి, 6 అంటే 6 గంటలకు రావాలి. మరి ఆ టైం మనం ఎందుకు పాటించాం? మరి ఎందుకు ఈ నిర్లక్ష్యము దేవుడి విషయంలో అని ఇటువంటివి కూడా మనము ఈ యొక్క సంఘములో ప్రతి సంఘస్థునికి కానీ ఉన్న ప్రతి బిడ్డకు కానీ మనము దేవుడికి లోపడి దేవుడి బిడ్డలకు ఎవరికైనా కూడా సంఘముకు వచ్చే ప్రతి బిడ్డ కూడా మనం ఈ యొక్క టైం విషయము జాగ్రత్తగా మనము ఏ విధంగా వస్తే ఎలా ఉంటుందని కూడా మరి ఈ టైంని యొక్క సమయము పాటించాలని కూడా చెప్పాలి. ఎందుకు అంటే మనం ఎక్కడైనా బస్సు పోవాలి, ఎక్కడ ట్రైన్ పోవాలి, ఎక్కడైనా ఇది పోవాలంటే మనం ఎందుకు భయం, అరే మిస్ అయితే నేను మిస్ అయిపోతా ఇక్కడ దేవుడితో ఏం లేదు అంటే మనము ఈ సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్తకే మనము టైం అయిపోతే మామూలు దాంట్లో మనం టైం ఇచ్చేంత భయం. మరి సృష్టికర్తకు దేవుడికి ఎందుకు సంఘంకు రావడానికి ఎందుకు భయపడతారు? ఎందుకు దేవుడికి మీరు ఈ ప్రాముఖ్యత ఇవ్వరని మీలను ప్రశ్నిస్తున్నాను, సూటిగా అడుగుతున్నాను. కనుక మీరు ఈ అన్ని దృష్టిలో పెట్టుకొని సంఘానికి టైం టు టైం అంటే మనము అన్నిటికంటే ప్రథమ స్థానము దేవుడికి ఇవ్వాలి. దేవుడి కంటే సంఘంకి ఇస్తే ఆటోమేటిక్ దేవుడికి ఇచ్చినట్టే. సంఘంకు ఎవరు వస్తుంది? దేవుడు. అతనికి నువ్వు సంఘంలో ఎప్పుడైతే నీ యొక్క డిసిప్లిన్, నీ యొక్క క్రమశిక్షణ ఉంటుందో నువ్వు దేవుని అందు భయభక్తులు కలిగి ఉంటావని నేను నమ్ముచు మరి మీరు కూడా ఈ విషయం తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. అయితే ఇంకా కొందరు ఏం చేస్తారంటే మరి చర్చిలో ఉన్నప్పుడు ఆలోచన రావడమే కాకుండా మరి ముచ్చట్లు ఏంటి వ్యర్థమైన పనికిరాని ముచ్చట్లు, అది ఇట్లా ఇది ఇట్లా లేకుంటే సెల్లు తీయడము చూసుకోవడము ఇవన్నీ కూడా ఇటువంటివి కూడా అంటే ఎందుకు ఇవన్నీ చెప్తున్నట్టే ఇవన్నీ కామన్గా నవ్వే డేస్ చర్చిల్లో జరుగుతున్న యువతలో కానీ పెద్దోళ్ళు కానీ చిన్నోళ్ళు కానీ ఇవన్నీ చేస్తూనే ఉన్నారు. ఇటువంటివి సంఘంలో ఎప్పుడు ఇవి పోతాయో సంఘం ఆటోమేటిక్ అభివృద్ధి అవుతుంది అనే ఒక ఆలోచనతో తప్ప వేరేదేం లేదు. మీలోని ఏదో క్రిటిసైజ్ చేస్తున్నా, మీలోని హెచ్చరిస్తున్నాని దయచేసి మీరు ఆ విధమైన ఆలోచనలు పెట్టుకోకుండా సంఘానికి టైంకి రావాలి. ఇంకోటి ఏం చేస్తారంటే ఇంకా కొందరు అమ్మలక్కలు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు అంటే ఏమనుకోద్దమ్మా, అమ్మలక్కలు చెప్పినది ఎక్కడ పోయినా లేడీస్తే స్ట్రెంత్ బాగుంటుంది, వాళ్ళే వస్తారు మగవాళ్ళ కంటే. కానీ మీరు మనం ఎందుకంటే ఏ ప్లేస్ అయితే వెళుతున్నామో అది పవిత్రమైన పరిశుద్ధమైన దేవుడి ఆలయం, అంటే దేవుడి ఇల్లు. మనం దేవుడి ఇంటికి వెళుతున్నాం కనుక నీ ప్రవర్తన ఎలా ఉండాలి, నువ్వు ఎలా నడుచుకోవాలి, ఏ విధమైన క్రమశిక్షణ మెయింటైన్ చేయాలనేది కూడా. ఎందుకంటే అమ్మ లేడీసు ఎందుకంటే మీరు పిల్లలకు మీ యొక్క ఫస్ట్ గురువు అంటే చిన్న పిల్లలకు మొక్కయి వంగద మానయ్య వంగుతాం, మొక్క ఉన్నప్పుడే మీరు పిల్లలకు చెప్తారు. కనుక మీకు ఈ విషయాలన్నీ గ్రహించి మీరు తెలుసుకుంటే మీ పిల్లలే రేపన్నాడు ఇప్పటి చిన్న పిల్లలే రేపటి పౌరులే పెద్ద మనుషులు సంఘాధికారులు అవుతారు. కనుక మీరు ఈ విషయం తెలుసుకోవాలని మీరు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వేరేగా అనుకోకండి, వేరే పద్ధతిలో ఆలోచించకుండా వచ్చినప్పుడు అమ్మ ఆ అక్క ఏం చీర కట్టింది, అబ్బాయి ఈమెం గాజులేసింది, ఈమెం డ్రెస్ వేసింది, ఆమె నగలు ఎంత బాగున్నాను, ఆమె ఎందుకమ్మా ఇవన్నీ వ్యర్థమైన ముచ్చట్లు. అసలు ఈ ముచ్చటే రాకూడదు. ఈ మాట ఇదంతా మన తెలంగాణ భాషలో మంతకాని. ఈ మంతకాని అవసరం లేదు సంఘంకి వచ్చినప్పుడు. ఎందుకంటే స్త్రీలకు చాలా ప్రాముఖ్యత ఉంది బైబిల్లో కానీ సంఘంలో కానీ. స్త్రీలది ఏదన్నా చూసుకో, ఏదంటే ఒకప్పుడు స్త్రీ మౌనం, నో మౌని, అది పోయింది. స్త్రీలే మీరే
లేచింది మహిళా లోకం. మీరు ఎక్కడైతే మీకు కరెక్ట్గా ఉండి, మీరు క్రమశిక్షణ ఉండి, మీరు ఎప్పుడైతే అభివృద్ధిలోకి తేవాలని మీలో ఉందో మీరు అనుకుంటే సాధించింది లేదు. కనుక స్త్రీలకు ముఖ్యంగా ఇటువంటి పనికిరాని ముచ్చట్లు చెప్పుకుంటూ మరి ఆమెంది ఈమెంది అని చెప్పుకుంటూ అవన్నీ వ్యర్థమైన ముచ్చట్లు కాకుండా ఇవన్నీ మీరు ఇవాళ రేపు స్త్రీలు కూడా ఎంతోమంది మరి ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మీకు ఉన్నాయి ఎంతమంది బోధిస్తున్న బోధకురాలుగా దైవ సేవకురాలుగా ఎంతమంది ఉన్నారు. కనుక మీరు కూడా ఈ విషయాల్లో కొన్ని పాటించి మరి సంఘం అభివృద్ధి కోసం మీరు అందరూ పాటుపడాలని మీకు కూడా ఒక విన్నపం చేస్తున్నాం. అదేవిధంగా యువత వస్తే మరి యూత్ ఇవాళ రేపు ఎట్లా అయిపోయిందంటే సెల్ ఫోన్ పట్టుకుంటారు. అంటే వేరే అనుకోకండి, ఎందుకంటే మీరు కూడా యవ్వనస్తులే, వయసులో ఉన్న వాళ్ళే. ఏం చేస్తే ఫోన్ తీసుకుంటారు, చాటింగ్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, స్టేటస్. ఏంటండి ఇది? ఉన్నారు. మరి అదేవిధంగా మరి సంఘంలో ఏం చేస్తారు, బాడీ సిగ్నల్స్ ఇట్లా పెట్టి అది పెట్టి చాటింగ్ పెట్టి ఇవన్నీ ఇటువంటివి కూడా యువతకు ముఖ్యంగా ఎవరైతే టీనేజ్లో ఉన్నారో అటువంటి వాళ్ళు కూడా మరి ఎందుకంటే చర్చిలో ఈ యొక్క విషయాలు చెప్పడము, సైగలు చేసుకోవడం కానీ మరి స్టేటస్లు పెట్టుకుంటూ మరి అది కాకుండా మరి ఏం చేస్తారు కొందరు ఇవన్నీ చేసుకుంటూ వీళ్ళే చేసుకుంటారు, చాటింగ్ చేసుకుంటారు. మరి వెళ్ళేది కాకుండా కొందరు హాయిగా వస్తారు, ఏదో ఇక్కడ రెస్ట్ రూమ్కి వచ్చినట్టు వచ్చి మంచిగా ఫ్యాను ఏసీ ఉంటే కళ్ళు మూసిందంటే మళ్ళీ మెసేజ్ స్టార్ట్ అయితే ఎండ్ అయ్యే వరకు కళ్ళెత్తరు, అలా నిద్రపోతూ. అది సాతాను క్రియలు. అటువంటివి చర్చిలో పనికిరావు. దయచేసి అటువంటి నిద్రపోయే ఎవరంటే మీరు పోతుందని అనడం లేదు, కానీ గ్రహించాలని మీకు ఒక విన్నపం, ఒక మనవి మీకు చేస్తున్నారు. అదేవిధంగా మరి కొందరు తల్లిదండ్రులు ఏం చేస్తారంటే చర్చికి వచ్చిన ఇవన్నీ ఎందుకు చెప్తున్నారో మీకు ఫైనల్గా చెప్పాల్సి వస్తుంది. పిల్లలు ఏం చేస్తారంటే చర్చిలో వస్తారు. చర్చ్ అనేది పరిశుద్ధ స్థలం అని మీ అందరికీ తెలుసు. దేవుడి ఇల్లు, మీ ఇల్లు మనం ఎంత శుభ్రం పెట్టుకుంటామండి. ఎవరైనా వస్తే గెస్ట్లు కానీ ఫ్రెండ్స్ కానీ ఎలా ఉంటుంది? జరగదు. ఎందుకంటే పిల్లలు తెచ్చిన అవన్నీ చింపడం, పిల్లలకి ఇవ్వడము, చర్చ్ అంతా ఎక్కడిదక్కడ మన చెత్త కుండి వేసిన చెత్తలో వేసినట్టు ఎక్కడ అవన్నీ. అటువంటి అప్పుడు ఎందుకు మీకు ఏం చెప్తే చర్చిని ఎలా విన్నా, చర్చ్ ఎప్పుడు ఇవన్నీ కూడా చర్చిలో ఎటువంటి తల్లిదండ్రులకు ముఖ్యంగా మనం ఏం చేస్తున్నంటే అటువంటి పిల్లలకు చించే అటువంటి చెత్త పేపర్లు కానీ వేస్ట్ పేపర్లు కానీ చర్చిలో వేయకూడదని మీ అందరికీ ప్రత్యేక మనవి. ఇది కూడా ఒక చర్చిలో భాగమే కనుక మీకు చెప్తున్నా. అదేవిధంగా మరి సంఘము అభివృద్ధిలోనికి రావాలంటే సంఘము శాఖలుగా వెళ్ళి మరి ముఖ్యంగా సంఘంలో ఏదంటే వాక్యం. బాగా వినండి మిత్రులారా, సహోదరులారా, మరి సహోదరులారా. ఎందుకంటే ప్రతి చర్చిలో బాగా వినండి, ప్రతి చర్చిలో ఎక్కడైతే వాక్యం ఉంటుందో అక్కడ తప్పకుండా ఏదో ఒక శోధన ఏదో ఒక ఉంటుంది. ఎందుకంటే మనము ఎగ్జాంపుల్గా ఇది అపోస్తుల కార్యము 20 చాప్టర్, ఇది దీని సంబంధిత విషయం. ఇది చెప్తే కానీ మీకు ఈ చర్చ్ ఎందుకు అనేది ఇవన్నీ వస్తాయి అనేది మీకు అర్థం. 20 చాప్టర్ 28-29 ప్లీజ్. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మను దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్ మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కరుణింపరు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఏమంటుండు యేసు ప్రభు ఈ సంఘాన్ని ఎట్లా ఏమన్నా ఫస్ట్ వర్డ్ ఏంది బ్రదర్? 28 చూడండి ఒక్కసారి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును. థ్యాంక్ యూ అమ్మ. దేవుడు ఈ సంఘం అంటే ఆషమాషి కాదు. ఇంతకుముందులో చెప్పాను, సంఘము ఉంది అంటే దేవుడు యేసయ్య తన స్వరక్తము, తన రక్త మాంసం, తన ప్రాణమును బలిగా ఇచ్చి కొన్నది. సంఘం అంటే ఏదో 4 గోడలు అలా కట్టింది కాదు. సంఘముకు మందిరంకు తేడా. మందిరం అంటే ఏంది? ఇటుక పిల్లలు పెట్టి అది పెట్టి ఇది పెట్టి ఏదో పెట్టి డెకరేషన్ కడతారు, అది కాదు. సంఘం అంటే
మందిరమేమో ఈ విధంగా మనం మానవుల మాన్యువల్గా మనము చేసి ఇటుక పిల్లలు అవి చేసి ఇవి చేసి పిల్లర్స్ వేసి సిమెంట్ వేసి డెకరేట్ చేసి కానీ సంఘం అంటే ఆత్మలతో కూడినది. గుర్తుపెట్టుకోండి, ఆత్మలతో కూడిన కలయిక, అదే సంఘం. సంఘం అంటే సామాన్యంగా సంఘంలో ఎక్కడైతే సంఘంలో వాక్యం, బోధ, సందేశం, దేవుడి వాక్యాలు ఎప్పుడైతే ఉన్నది ఉన్నట్టుగా, వినండి మిత్రులారా, ఉన్నది ఉన్నట్టుగా ఏ ఇంత తూచా తప్పకుండా ఒక చిన్న పొల్లు కూడా ఇట్లా కింద మీద కాకుండా ఏదైతే ఉన్నదో అది కరెక్ట్గా వివరించి డీటెయిల్గా మరి చెప్పడమే. అప్పుడు ఎప్పుడైతే నువ్వు ఉన్నది ఉన్నట్టుగా వాక్యాన్ని, దేవుడి వాక్యాన్ని ఏ విధమైన మాడిఫై చేయకుండా చెప్పుతావో అది సంఘస్థులు ఎప్పుడైతే గ్రహిస్తారో, సంఘము గ్రహిస్తుందో దినదినాభివృద్ధి చెందుతుంది. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. ఎప్పుడైతే మీరు ఉన్నది ఉన్నట్టుగా పొల్లు తప్పకుండా కరెక్ట్గా వాక్యాన్ని వాళ్ళు వింటున్నారా లేదా, ఇంకోటి సంఘంలో వాక్యం చెప్పేటప్పుడు నీ కళ్ళు మొత్తము నలు దిక్కులా ఎవ్వరు ఏడున్నారు ఏదైనా కూడా నీ యొక్క చూపు అంతటా ఉండాలి. ఎవరు ఏం చేస్తున్నది, ఎవరైనా ఏదైనా చేసినప్పుడు దయచేసి అమ్మ అని మనం అలర్ట్ చేసుకుంటూ సంఘస్థులను ఏమి చేయాలి, ఎంకరేజ్ చేయాలి. ఒకవేళ వాళ్ళు డల్లుగా ఉన్నా అప్పుడప్పుడు అయితే ఇవాళ రేపు ఇంకోటి ఏంటంటే సంఘాలలో పక్క సంఘం ఎంత బాగుంది, పక్క సంఘంలో మంచి మెసేజ్ ఉంది, మంచి మ్యూజిక్ ఉంది, మంచి పాటలు ఉన్నాయి. సంఘస్థులు ఆశపడతారు. ఆశపడ్డ జీవిని తృప్తిపరచాలని పరిశుద్ధ గ్రంథమే చెబుతుంది. అవునా కాదా? అటువంటి అప్పుడు సంఘములు అప్పుడప్పుడు అంటే దేవుడు ఎంటర్టైన్మెంట్ మీన్స్ ఏదో మరి అల్లరితో కూడిన ఆటపాటలు కాదు. అది గుర్తుపెట్టుకోండి. దేవుడి యొక్క మధ్యను ఆయన యేసయ్యను ఎందుకు యేసయ్యను ఆ విధంగా ఆ పాటలు, ఆ ఆటలు, ఆ యొక్క ఎంకరేజ్మెంట్ అంటే దేవుడికి స్తుతి ఆరాధన అనేది చాలా ఇష్టం యేసయ్యకు. అది ఎప్పుడైతే ఈ స్తుతి ఆరాధనప్పుడు పాటలు ఆ పాటలు ఏవైతే దేవుడి గురించి నువ్వు చక్కగా పాడి సంగీతంతో వినిపించి మళ్ళీ నీ యొక్క ఏదైతే నీ యొక్క అంశం సబ్జెక్ట్ ఉందో దానిలో పోయినావంటే ఎప్పుడైతే సంఘస్థులు అది వింటారో ఒక విధమైన ఎంకరేజ్ వాళ్ళను ఒక విధంగా నువ్వు వాళ్ళను ఉసికొల్పి ఒక మంచి ఏమంటారు మూడ్లోకి తీసుకొచ్చి వాళ్ళకి చెప్పితే అది ఏం చేస్తారు, నిన్న పోయినామండి, ఎంత ఫాస్ట్, ఎంత బాగా వాక్యం చెప్పాడు, ఎంత మంచి పాటలు పాడండి, అబ్బా నా తనువైతే నా మనసు అయితే నిండిపోయిందండి, బ్రదర్ పోదాం రండి, అలా ఒక్కసారి మీరు నా ఎంబడి రండి చూడండి. ఆ విధంగా సేకరించడం జరుగుతుంది సంఘస్థులను. అదే మనం చేయాలి. అదే మనకు సంఘ అభివృద్ధి కోసము అవసరమైన ముఖ్యమైన అది. దానితో పాటు ఇంకా కొన్ని బ్రదర్ మత్తయి 28:8-20 అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోకి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. థ్యాంక్ యూ. వాక్యము దీవించును గాక. అయితే అయ్యా మొదలు ఫస్ట్ వాక్యం చెప్పు సండే. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. చాలయ్యా. యేసు బాగా వినండి బ్రదర్ సిస్టర్స్. యేసు ఏం చెప్తాడంటే నాకు సర్వాధికారములు ఈ యొక్క లోకంలో ఈ భూమి మీద ఎక్కడ పోయినా నాకు సర్వాధికారిని నేనే, సృష్టికర్త, అన్నీ నాకు ఇవ్వబడినాయి. మీరు ఏ విధమైన ఏ అంగల్లో ఏ కోణంలో ఏ స్థితిలో ఏ గతి మీరు అసలు భయపడవలసిన అవసరమే లేదు. ముఖ్యంగా సేవకులకు చెప్పేది
ఎందుకంటే ఆయన సర్వ సృష్టికి వెళ్ళి సర్వలోకానికి సువార్త ప్రకటించమని చెప్పాడు. అది ఎప్పుడు ప్రకటించాలి? పరిశుద్ధ అయ్యా 3 ఉన్నాయి చూడు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో వారికి బాప్తిస్మం వారికి ఏం చేయాలి? బాప్తిస్మం ఇవ్వాలి. ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముకొని తన హృదయంలోనికి ఆహ్వానించి తన రక్షకుడుగా అంగీకరించి మనస్ఫూర్తిగా ఆ యొక్క బాప్టిజం పొందుతాడో అప్పుడు అతడు రక్షింపబడతాడు. నేను, నువ్వు, అందరూ, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా. ఎస్, దట్ ఈస్ దేర్. నువ్వు బాప్టిజం లేని రక్షణ లేదు నీకు. అవునండి. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి నమ్మి నా రక్షకుడని అంగీకరించినప్పుడు నీకు రక్షణ ఉంటుంది. అందుకే బాప్టిజం అంటే నాట్ ఏ జోక్, ఇట్స్ నాట్ ఏ ఆర్డినరీ థింగ్, సర్వసాధారణమైన విషయము కాదు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే యేసయ్యలోకి పోయి అతడిని హృదయంలోనికి ఆహ్వానించి ఈయనయే నా రక్షకుడని అంగీకరించి నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి నా రక్షకుడని ఒప్పుకుంటావో అప్పుడు నువ్వు రక్షింపబడి నీకు సంఘములో ఒక సభ్యత్వం వస్తుంది. సంఘంకు సంబంధించిన ఏవైతే అవసరాలు, లాభాలు ఏవైతే నీకు నీ కుటుంబానికి ఉపయోగపడే అవన్నీ కూడా నువ్వు, ఎందుకంటే ఆటోమేటిక్ సభ్యత్వం వచ్చేదంటే సంఘంలో నువ్వు అన్ని లబ్ధిలు పొందుతావు, అన్ని లాభాలు పొందుతావు. అది కూడా నీకు ఒకటి. అట్లా కాకుండా నీవు ఎప్పుడైతే బాప్తిజం పొందుతావో ఆత్మలను రక్షించుటకు నీకొక పవర్, నీకొక నీలోనే ఉంది రక్షణ. నువ్వే రక్షింపబడతావు కనుక నువ్వు ఎప్పుడైతే దేవుడి భయభక్తులు నీలో దేవుడి భయం ఉందో నువ్వు ఇతరులను సేకరిస్తావు, రక్షిస్తావు, కాపాడుతావు, చెప్పుతావు. నీకు తోచిన 2 మాటలు దేవుడు చెప్తే చాలు, అదే సువార్త. ఎస్, అదే సువార్త. ఎప్పుడైతే నువ్వు సువార్తను సంఘములో చెప్పి, ఉదాహరణకు అప్పుడు మన పౌలు ఆయన ఎప్పుడైతే తీసుకొని సువార్తను రిస్క్ అనుకో కష్టమని చెప్పితే ఎంతమంది రక్షింపబడారు? ఆ టైంలో 3000 మంది రక్షింపబడ్డారు. సంఘంలోకి వచ్చారు. అయితే నేను అనేది అంటే ఈ యొక్క ఉదాహరణ ఎందుకంటే అప్పుడు ఆయన ఎట్లా కష్టపడు, మనము కూడా సువార్త అనేది ఇంకొకటి సువార్తను చెప్తాం, ఓకే డన్, ఇట్స్ ఓకే. ఇంకొకటి మెయిన్ థింగ్ ఉంది. ఇప్పుడు ఉదాహరణకు చెప్పాలంటే ఈ నవే డేస్లలో అంటే కొందరు పాస్టర్లు మనం అనకూడదు, ఎవరిని క్రిటిసైజ్ చేయకూడదు, కానీ అదొక కమర్షియల్గా తయారు చేస్తూ మీరు కానుకలు వేస్తేనే దేవుడు ఆశీర్వదిస్తాడు లేకపోతే శాపం అని కొందరు, అది తప్పండి. ఏ దైవ సేవకుడు అలా చెప్పడము నో, సారీ, ఇట్స్ నాట్ ఏ కరెక్ట్ వే. ఎందుకంటే నువ్వు వచ్చినది స్వస్థత సభలు అన్నప్పుడు ఏంది? స్వస్థత సభలు అన్నప్పుడు నువ్వు ఎప్పుడైతే ఆ స్వస్థత దేవుడు వాక్యం విని ఆ సభలోకి వస్తే నువ్వు స్వస్థత పొంది నీలో ఏమన్నా దుర్మార్గము, దుష్క్రియలు, దుష్ట నష్ట శత్రువుల లేకుంటే దురాత్మ క్రియలు, దురాత్మలు నీలో ఉంటే పోతవి. దేవుడు వాక్యం ద్వారా పోతే అక్కడ పాస్టర్ గారు ఉంటారు, ప్రేయర్ చేస్తే ప్రేయర్ ఇస్ ద పవర్ఫుల్ వెపన్. మరి అయ్యగారు ప్రేయర్ చేసేది నాకు ఒక విశ్వాసం, ఒక నీ నమ్మకమే నిన్ను కాపాడుతుంది, నీ విశ్వాసమే నీకు తోడు ఉంటుంది, నీ విశ్వాసమే నిన్ను పైకి లేపుతుంది, స్వస్థపరుస్తుంది, దీవిస్తుంది, ఆశీర్వది. ఎందుకంటే ఆ విశ్వాసం అనేది దేవుడిలో ఉండి నువ్వు దేవుడిని నీ హృదయంలోనికి ఆహ్వానించినప్పుడే అవన్నీ జరుగుతాయి, అదర్వైజ్ నో. అయితే ఈ స్వస్థత సభలని పెట్టుచు జనాంగాన్ని ఏం చేస్తుందంటే ఓకే పెట్టండి, కాదనలే, దేవుని వాక్యం నడుస్తుంది, దేవుడి యొక్క మంచి సువార్త ప్రకటించడం జరుగుతుంది, వినడం జరుగుతుంది. కానీ ఆ సభలలో కొన్ని అందరూ అలాగే ఉండలేము, మరి ఎవరినో వేరేగా డోంట్ థింక్ అదర్వైజ్. అయితే ఎక్కడైతే సంఘ ఎగ్జాంపుల్, ఇప్పుడు మాదొక సంఘం ఉంది, మీదొక అరే మీ సంఘంలా ఏంటబ్బా ఒక
10-15 వేలు లేకుంటే 5,000 2,000 3,000 సంఘాలు మీవి బ్రాంచెస్ అంటే మినీ సంఘాలు ఎంత మరి మా సంఘంలో వస్తే 2-3 కంటే ఎక్కువ ఎందుకు? ఏంది? ప్రతి కాబోయే ట్రైనింగ్ అయ్యే ప్రతి పాస్టర్ కానీ పాస్టర్ అమ్మ కానీ ప్రతి దైవ సేవకుడు దైవ బోధకుడు ముఖ్యంగా ఇది గ్రహించాలి. అర్థం చేసుకోండి దయచేసి. ఎక్కడైతే దేవుడి సువార్త సందేశము వాక్యము ప్రార్థన వాక్యము చదవడముతో పాటు పాటలుతో పాటు ఎక్కడైతే నీకు అతడు ఇప్పుడు మీరు వచ్చారండి, మీ మనసులో మాట నాకు తెలియదు, ఓన్లీ గాడ్ నోస్, దట్స్ ఆల్. నీవు ఎంత టెన్షన్తో వచ్చినావు, నువ్వు ఎన్ని బాధలతో వచ్చినావు, నువ్వెన్ని రోగాలతో వచ్చినావు, లేక ఎన్ని దుఃఖాలతో వచ్చినావు, ఎన్ని ఎవరు తెలియదు, దేవుడు తప్ప. అయితే నువ్వు ఎప్పుడైతే దేవుడి వాక్యము దేవుడిని నమ్ముకొని అరే ఇంత దూరం నుంచి మరి ఇంత సంఘస్థులు ఇంతమంది వచ్చారు ఇక్కడ వచ్చారని ఎప్పుడైతే దైవ సేవకుడు తను బోధించినప్పుడు అవన్నీ తన యొక్క హృదయంలో మనసులో పెట్టుకొని మరి ఎప్పుడైతే దేవుడి విషయములో నువ్వు దేవుడిని నమ్మి వచ్చిన ప్రతి బిడ్డను ప్రతి సంఘస్థుని ప్రతి దేవుడు వాక్యం వినగోరి వచ్చిన ప్రతి బిడ్డను దృష్టిలో పెట్టుకొని మరి అతడు ఏ కష్టాల్లో ఏ నష్టాల్లో ఏ బాధల్లో ఏ తిప్పలు ఏ మరి ఆర్థిక సమస్యలు ఏ అనారోగ్య సమస్యలు ఏవో ఉంటాయి. ప్రతి మనిషికి టెన్షన్ లేని బాధ లేని మనిషి ఈ లోకంలో లేనే లేడు యేసయ్య తప్ప. అయితే అప్పుడు నువ్వేం చేయాలంటే నీ యొక్క వాక్యం ద్వారా నీ యొక్క పాటల ద్వారా నీ యొక్క ప్రార్థన ద్వారా ఎవరైతే బాధతో ఎవరైతే అస్వస్థతతో వచ్చిండ్రో నీ యొక్క మంచి ప్రేయర్తోని విశ్వాసముతో నమ్మకంతో ఎప్పుడైతే నువ్వు స్వస్థత పరిచి అతడికి కావలసిన ఏదైతే ఉందో ఆ కోరిక ఆ యొక్క అస్వస్థత స్వస్థత చేసినవో ఆరోగ్యం ప్రసాదించినవో మరి ఏదైతే బాధ నుంచి మరి అతనికి సుఖం చేసి అతనిలో ఒక చిన్న ఇంత చాలండి, ఇంత మార్పు వచ్చినా ఇంత అరే నేను దేవుడి దగ్గర పోయినా ఈరోజు దేవుడు మెసేజ్ విన్నా ఆ సభలో నేను పాల్గొన్నా నాకు ఇది జరిగిందని ఎప్పుడైతే అతడు తన మనసులో తాను సంతోషపడతాడో ఆటోమేటిక్ అండి అయ్యో నేను అక్కడ పోయానండి స్వస్థత జరిగింది మంచి పాటలు ఉన్నాయి వాక్యం అంటే దీనికి ఏంటంటే మనం ఎప్పుడైతే దేవుడు వాక్యం చెప్పుతున్నామో అప్పుడు దేవుని యొక్క యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున మీకు శుభము కలుగును గాక అన్నప్పుడు అతనిలో ఏదో ఒక మేలు జరగాలి, జరిగేటట్టు మనం ప్రార్థించాలి. నీ మనసులో దైవ సేవ కూడా అది నువ్వు మైండ్లో పెట్టుకొని నీ యొక్క హృదయంలో పెట్టుకొని వచ్చిన ప్రతి బిడ్డను సంతోషపరి సాటిస్ఫై చేసి బిడ్డ నీకు ధైర్యమే సగం బలం. అటువంటి స్వస్థతలు అటువంటి మరి యేసయ్య మరి చెప్పుకోవాలంటే ఆయన గురించి మనం చెప్పనీకే ఈ నోరు కాదు 1000 నోళ్ళు చాలు. ఆయన చేసిన అద్భుతాలు ఎన్నండి, అబ్బాబ్బాబ్బాబ్బా వి కాంట్, మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అన్ని అద్భుతాలు చేసి అంత మంచి వాక్యం, కానీ ఎవరైతే దేవుడి వాక్యానికి భయపడి వాడేమంటారో వీరేమంటారో అదే సంఘం ఈ సంఘం అని ఎప్పుడైతే మీరు ఇతరులు భయపడి పిరికి వారికి దేవుడి రాజ్యంలో స్థానము ఉండదు, ప్రవేశము ఉండదు. కనుక దేవుడి వాక్యం చెప్పే ముఖ్యంగా మీరు ఎప్పుడైతే దేవుడి వాక్యం మీరు చెప్పాలి అనుకుంటారో వెళ్తారో అక్కడ మాత్రము ఏ విధమైన సంకోచము లేకుండా అధైర్యపడకుండా భయము లేకుండా మరి ధైర్యంతో సాహసముతో బలముతో విశ్వాసముతో నమ్మకంతో ఫేత్ఫుల్గా నువ్వు ఎప్పుడైతే నీ యొక్క సందేశమును ముగించి మరి వచ్చిన దేవుని బిడ్డలందరినీ నువ్వు సంతోషపెట్టినప్పుడే సంఘం ఆటోమేటిక్ అభివృద్ధి పొందుతుంది. సంఘంకి అది ఒక మంచి సాధన, ఆ సువార్తనే అది చెప్పడమే అదే రక్షణ, అదే అతడికి నీ యొక్క మన సంఘాలకు అభివృద్ధి చేయటకు. అయితే ఇంకొకటి ఏంటంటే జస్ట్ మీకు ఇంకోటి 1 తిమోతి 3:15 3:15
అయినను ఆ, నేను ఆలస్యం చేసిన యెడల ఆ, దేవుని మందిరములో అనగా ఆ, జీవము గల దేవుని సంఘములో ఆ, జనులు ఎలాగూ ప్రవేశింపవలనో ఆ, అది నీకు తెలియవలనని ఆ. ఈ సంగతులను నీకు వ్రాయిచున్నాను. ఆ, ఆ సంఘము సత్యమునకు ఉమ్. స్తంభమును ఆధారమునై ఉన్నది. ప్లీజ్ రిపీట్ జస్ట్ ఫస్ట్ టూ లైన్స్ ప్లీజ్. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవేశింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు రాయుచున్నాను. హల్లెలూయా. ఈ యొక్క వాక్యమును దీన్ని అర్థం చేసుకుంటే ప్రతి బోధించే బోధకుడు కానీ ప్రతి పాస్టర్ కానీ దీన్ని ఎంత క్షుణ్ణంగా ఎంత మరి డెప్త్లోకి వెళ్ళి గ్రహిస్తే మీరు వాక్యమును ఇక చెప్పినట్లే సంఘాన్ని మీరు అభివృద్ధిలో తీసుకొచ్చినట్లే అని మీకు ఇది ఇంటికాడ పోయినాక ఒకసారి మంచిగా మీరు దాన్ని డెప్త్లోకి పోయి దాన్ని మంచిగా అర్థం చేసుకోండి. దాని యొక్క మీనింగ్ మీకు తెలిసిందంటే ఆటోమేటిక్ మీరు సంఘంలో ఏ విధంగా ఉండాలి, ఎట్లా చెప్పాలి, ఏది అనేది కూడా మీరు చెప్పగలుగుతారని మీకు మనవి చేస్తూ, ఇంకొకటి ఏంటంటే బ్రదర్ ఇది సామెతలు 16:7 లాస్ట్గా చూద్దాం. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు ఆయన వాని శత్రువులను సహా శత్రువుతో సహా వానికి మిత్రులుగా చేయును. అయ్యా ఫస్ట్ ఏంది ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఒకని ప్రవర్తన మీన్స్ ఏమండి చెప్పగలరు ఏమన్నా? నీ యొక్క నడవడిక, నీ యొక్క అప్రోచింగ్, నీ యొక్క ఏమంటారు ఎంట్రన్స్ కానీ, నీ యొక్క మరి వాక్యం చెప్పే విధానం కానీ, నువ్వు చేసే విధానం కానీ, నువ్వు చూసే విధానం కానీ, నువ్వు ఆహ్వానించే విధానం కానీ, నువ్వు మాట్లాడే మాట తీరు కానీ అన్నీ వస్తాయి. ప్రవర్తన ఎప్పుడైతే యెహోవాకు నీ యొక్క ప్రవర్తన ప్రీతికరమగును, ప్రీతి మీన్స్ ఇష్టమగును, ఆయన నచ్చును, ఆయన మైండ్లో నువ్వు ఎప్పుడైతే పడిపోతావో ప్రీతికరమగునో ఎప్పుడైతే నువ్వు దేవునికి ప్రియమైన మిత్రుడు, ప్రియమైన కుమారుడు, ప్రియమైన సేవకుడు, ప్రియమైన ఒక మంచి వ్యక్తిగా ఉంటావో అప్పుడు నీ శత్రువులు కూడా ఏమైపోతారు? మిత్రులుగా చేస్తాడు. అంత గొప్ప దేవుడు మన యేసయ్య. నీ శత్రువు ఇంట్లోనే నీకు భోజనము సిద్ధపరుస్తాడు. అది మన యేసయ్య గొప్పతనము. అంటే దీని అర్థం ఏంటంటే ఎటువంటి క్యారెక్టర్ ఉన్న, ఎటువంటి దురాత్మ క్రియలు, ఎటువంటి అంటే ఇప్పుడు ఇంకొకటి అది తోడేళ్ళు వచ్చి వస్తాం అంటే ప్రతి సంఘంలో రెండు ఉంటాయి. ఎగ్జాంపుల్ మంచివారు చెడ్డవారు కామన్. ప్రతి మనిషిలో కూడా చెడు మంచి అనేది ఉంటుంది. అదేవిధంగా సంఘంలో ఉంటుంది. కానీ నువ్వు చెడువారు ఉన్నారని ఎప్పుడైతే నీ వెనుక కేసినావు, వాక్యం చెప్పకుండా నువ్వు ఎప్పుడూ సంఘంను అభివృద్ధి చేయలేవు, నువ్వు కూడా బాగుపడలేవు. అది గుర్తుపెట్టుకోవాలి. ఏదైతే నువ్వు దేవుడు ఏం చెప్పినంటే నేను పోయిన తోడేళ్ళు అంటే సాతాని క్రియలు, దేవుడికి ఆపోజిషన్. అంటే వాడు ఏది చేసినా దుర్మార్గులు కానీ, దుష్టులు కానీ, అపహాసకులు కానీ, మరి దొంగలు కానీ, మరి దేవుడు వాక్యం వినకుండా మరి సాతానికి ప్రతి బిడ్డ కూడా వీళ్ళంతా ఎవరు ఏ లెక్కలేకంటే వీళ్ళంతా తోడేళ్ళు లాకని. ఈ తోడేళ్ళ మధ్యలో ఉంటావు కనుక నువ్వే విధమైన భయపడక నీవు ముందుకు కొనసాగుతూ ప్రార్థించు కొనసాగు. ఆ విధంగా నువ్వు సంఘం నువ్వు ఒక దినదినాభివృద్ధి చెందుకు వాక్యం ఈ తోడేళ్ల మధ్య ఉన్నని భయపడకుండా నీకు ఏ కావుతో నేను నీ ఎంబడి ఎప్పటి వరకు ఉంటాన్నాడు? సదాకాలం నీ ఎంబడి పరిశుద్ధాత్మ అనేది దేవుడు అనేటువంటి నీ ఎంబడి తప్పకుండా ఉంటాడు. కనుక నువ్వేమంటే నువ్వు ఫస్ట్ నమ్మాలి, నా ఎంబడి నా దేవుడు ఉన్నాడు, నా ఎంబడి నా దేవుడు ఉన్నాడు అనే ఒక ఆత్మలో నీ యొక్క మనసు సిద్ధపడి నువ్వెక్కడ అయితే వాక్యం బోధిస్తున్నావు అక్కడ నువ్వే విధమైన పిరికితరమైన పనులు చేయకుండా
దేవుడికి భయభక్తులు లోబడి ఆయనను నువ్వు నమ్మి ఎప్పుడైతే ఆయనను విశ్వసించి నువ్వు ముందు కొనసాగుతావు, అప్పుడు నువ్వు సంఘములు ఒక మంచి అభివృద్ధి తీసుకొని సంఘములో మంచి పేరు వచ్చి సంఘము దినదిన అభివృద్ధి చెందుతూ సంఘాన్ని మరి నువ్వు ఎంత ఉన్నతమైన స్థాయిలోకి తీసుకుపోతావంటే యూ కాంట్ ఎక్స్పెక్ట్. ఎప్పుడైతే దేవుని ఎడల నీ భయభక్తి ఉంటుందో ఆయన లోబడి నువ్వు ఎప్పుడైతే నీ యొక్క క్రియను, నీ యొక్క కార్యక్రమం, నీ యొక్క వాక్యం, నీ యొక్క పరిచర్యను స్టార్ట్ చేస్తావు, దేవుడు నిన్ను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించి నిన్ను మంచి యొక్క అభివృద్ధిలోకి తీసుకొస్తాడని మనవి చేస్తూ ఒక చిన్న ప్రార్థనతో ముగించదు. పరిశుద్ధ ప్రేమగల మా మంచి పరలోకము తండ్రి, మీ పాదములకు వెళ్ళలేని వందనాలయ్యా. ఆశ్చర్యకరుడా, మరి నాయన మీరు నాయన నా ద్వారా చెప్పించిన ఈ యొక్క వాక్యమును నాయన మరి వినే చెవులు, వినే మనసు నాయన మరి గ్రహించే హృదయాన్ని ఇచ్చి నాయన వాళ్ళు ఈ విధంగా మీరు చెప్పిన ప్రతి మాటను నాయన మరి వీళ్ళు, ఎందుకంటే నాయన వీళ్ళు ఫ్యూచర్లో భవిష్యత్తులో వీళ్ళే తండ్రి మరి ఇటువంటి బిడ్డలకు నాయన మంచి జ్ఞానము, మంచి నాయన తెలివి, మంచి విజ్ఞానము కలిగితే తండ్రి మరి ఇతరులకు బోధించి మరి ఇతరులకు వాక్య సందేశంను పంపి ఆ వాక్యాన్ని నాయన వాళ్ళు నీరు కట్టి ఫలించి మరి వాక్యానుసారంగా జీవిస్తూ మరి ఇతరులకు బోధిస్తూ మరి నాయన సంఘం యొక్క అభివృద్ధి కొరకు, సంఘం యొక్క ఆత్మల రక్షణ కొరకు మరి ప్రతి బిడ్డ పాటుపడేటట్టు మరి వీళ్ళతో పాటు నాయన మరి సంఘాలు ఎన్నో నాయన అభివృద్ధి చెందుతూ సంఘాలు బ్రాంచులుగా నాయన ఎన్నో మరి శాఖోపశాఖలుగా మరి నాయన అభివృద్ధి చెందాలంటే మరి ఈ యొక్క కృప ఈ బిడ్డల మీద నా మీద కుమ్మరించి నాయన మమ్మల్ని అందరినీ నీ యొక్క కృప ఆశీర్వాదం మీ సన్నిధి నుంచి మమ్మల్ని నడిపించి దీవించి ఆశీర్వదించి నీ కృపలో నడిపిస్తావని ఈ కొద్ది విన్నపంలో శ్రేష్టమైన యేసు పరిశుద్ధ నామమున బ్రతిమలాడి ప్రార్థించి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.